హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మంచి రెసిపీ అండి, చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. మినప సున్నుండలతో మీ ముందుకు వచ్చేసానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. తర్వాత మినప సున్నుండల కోసమని మినువులు వేయించుకోవాలి. నేను మినువులు వేయించుకుంటున్నాను. 2.5 kgs మినపగుళ్ళు తీసుకున్నాను. ఒకసారి వేయించుకోకూడదు, కొన్ని వేయించుకుంటేనే బాగా వేగుతాయి మినువులు. మినువులు వేగేటప్పుడు స్మెల్ వస్తుంది, వేగిన స్మెల్ తెలుసుకోవడానికి అదొక రీజను. స్మెల్ వస్తే వేగిపోయినట్టు. ఇంకా తెలియని వాళ్ళకి కొంతమందికి చిటాపట పేలిన సౌండ్ వస్తాయి మినువులు. అలా అయినా సరే వేగిపోయాయని తెలుస్తాయి. మినువులన్నీ ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలి. మినువుల్ని పౌడర్ చేసైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పొట్టు తీసి కూడా చేసుకోవచ్చు. కొంచెం అయితే మన ఇంట్లో మిక్సీతోనైనా పౌడర్ చేసుకోవచ్చు. నేను చాలా ఎక్కువ కాబట్టి 2.5 kgs మినువులు కాబట్టి చాలా ఎక్కువ కాబట్టి నేనైతే పిండి మిషన్కి ఇచ్చి పిండి చేయించుకొచ్చానండి. కేజీ నెయ్యి తీసుకున్నాను. 1/2 kg ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. విశాఖ డైరీవి నెయ్యి బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో కిలో నెయ్యిని వేసుకొని మరిగించుకోవాలి. బాగా మరిగించుకుంటే స్మెల్ బాగుంటుంది. సున్నుండ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది. ఒక 20 వరకు ఇలాచీ తీసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం షుగర్ వేసి ఇలాచీని గ్రైండ్ చేసుకోవాలి. 2.5 మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి నేను 3 kgs షుగర్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని కొంచెం షుగరు ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మినప్పిండి 2.5 kgs మినప్పిండిది. మినప సున్నుండల కోసం పిండి పట్టించేటప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం స్మూత్గా పట్టకూడదు, కొంచెం రఫ్గా పట్టించుకోవాలి. కొంచెం రవ్వలాగా తగిలితేనే బాగుంటుంది సున్నుండ. మన అంగుడికి తగలకుండా తినాలనిపిస్తుంది. అదే స్మూత్గా పడితే కనుక మన నోటికి తగిలి తినాలనిపించదు. షుగరు ఇలాచి గ్రైండ్ చేసి కలుపుకోవాలి. కిలో అంత షుగర్ని అయితే క్రిస్టల్ లాగానే కలుపుకోవాలి, గ్రైండ్ చేసుకోకుండా. అలా షుగర్ని యాడ్ చేసుకొని చేసుకుంటే మాత్రం సున్నుండ బాగుంటుంది. పిండిలో వేసుకున్న ఇలాచీ పౌడర్ను షుగరు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం పిండిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం లడ్డు తయారు చేసుకోవడానికి వీలు పడినంతగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక లడ్డూని చుట్టుకోవాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవచ్చు. నేనైతే మీడియం సైజు చేసుకుంటున్నాను సున్నుండని. మన ఇష్టం, పెద్ద సైజు కావాలనుకునే వాళ్ళు పెద్దగా చేసుకోవచ్చు, చిన్న సైజు కావాలనుకున్న వాళ్ళు చిన్నగా చేసుకోవచ్చు. సున్నుండ చేసుకునేటప్పుడు గట్టిగా పిండిని పట్టుకొని ఇలా ఒత్తుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ చేసుకుంటే గట్టిగా ఉంటాయి. లేదంటే సున్నుండ చాలా స్మూత్గా ఉంటాయి. మనం టక్కమని పట్టుకోగానే విడిపోతుంది. అలా విడిపోకుండా గట్టిగా ఉండాలని అంటే ఫస్ట్ చుట్టుకునేటప్పుడే గట్టిగా పిండిని ఒత్తుకుంటూ గట్టిగా ఇలా రౌండ్స్ తిప్పుకుంటూ చేసుకుంటే సున్నుండ గట్టిగా ఉంటుంది. పెట్టుకున్న పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో మినప సున్నుండలు చుట్టుకోవాలి. మా పిల్లలైతే చేస్తుంటేనే తింటానని ఇమ్మని గోలెట్టేస్తాను రండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండించుకునే మినువులతో చేసామండి. ఆర్గానిక్ ఎలాంటి ఎరువులు లేకుండా చేసుకున్న మినువులతో మినప సున్నుండలు చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉన్నాయి. నా ఛానల్ అయితే మాత్రం ఇంతవరకు చూసేవాళ్ళు ఎవరైనా సరే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. తప్పకుండా నా వీడియోలు చివరి వరకు చూడండి, మీ అందరికీ నచ్చుతాయి. ఎంతో రుచికరంగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి, చాలా బలము. రోజుకి పిల్లలకైతే ఒకటి ఇస్తే చాలా మంచిదండి.
మన ఇంట్లో చేసుకునేదే కాబట్టి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.